ఢిల్లీ పరిసరాల్లో ఇసుక తుపాను బీభత్సాన్ని సృష్టించింది. ఇసుక తుపానుతో ఢిల్లీ పరిసర ప్రాంతాలను దుమ్ము ఇసుక కమ్మేశాయి. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాలి బీభత్సానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వాతావరణ ప్రతికూలత కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలను దారి మళ్లించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, ఢిల్లీలో ఇసుక తుపాను బీభత్సానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. ఢిల్లీని ఇసుక తుఫాను ముంచెత్తింది. రాజధానిలో ఇసుక తుఫాను ముంచెత్తడంతో గురుగ్రామ్ మొదలైన అత్యంత శక్తివంతమైన ఇసుక తుఫాను అయితే ఢిల్లీతో పాటు నోయిడా ప్రాంతాలకు కూడా విస్తరించింది. అయితే ఢిల్లీ పరిధిలోని వాతావరణం మారడంతో ఈ ప్రభావం చూపిందని చెప్పాల్సిన తుఫాను కారణంగా బలమైన భారీ ఎదురుగాలతో నివాస ప్రాంతాలను ఇసుక ముంచెత్తింది. పట్టభద్ర చీకట్లు కమ్ముకునే పరిస్థితి ఢిల్లీలో ఏర్పడిందని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇసుక కమ్మేయడంతో జనజీవనం సైతం కూడా పూర్తిగా స్తంభించిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో కొంత ఉపశమనం అయితే కలిగిందని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు ఢిల్లీలో ఇది వరుసగా నాలుగోసారి అని కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారడం, వాతావరణంలో మార్పులతో పూర్తిగా కూడా ఇసుక తుఫాను దుమ్ముతో కూడిన గాలులు భారీగా వీస్తున్న నేపథ్యం అనేక ప్రాంతాల్లో చెట్లు నేల కొరిగిన పరిస్థితిని అయితే నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. ఢిల్లీలోని ఛతర్పూర్, ఆర్కేపురం, కర్తాయిపట్టు, అదే విధంగా ఆర్ఎంఎల్ ఆసుపత్రి, గురుద్వార్, బంగ్లా సాహిబ్, మౌలానా ఆజాద్ రోడ్డు, ఇతర ప్రాంతాల్లో సైతం ఇండియా గేట్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ధూళి తుఫాన్ తో కనిపించగా ఉత్తరప్రదేశ్ నోయిడా సెక్టర్ లో సైతం పెద్ద ఎత్తున కూడా తుఫాన్ ప్రభావం కనిపించింది. నార్త్ ఇండియాలో అనేక ప్రాంతాలంతా కూడా ఇసుక తుఫాన్ తో పూర్తిగా కూడా దుమ్ముదులతో కూడిన తీవ్రతతో పెద్ద ఎత్తున కూడా గాలులు వీసిన నేపథ్యం ఐఎండీ సైతం కూడా అలర్ట్ జారీ చేసింది. వాతావరణంలో భారీ మార్పులకు సంభవిస్తాయని కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యం ఢిల్లీలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాత్రం పూర్తిగా కూడా వీచిన గాలులకు పూర్తిగా కూడా అనేక ప్రాంతాలంతా కూడా అల్లకల్లంగా మారిపోయిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే వాతావరణం నుంచి కొంత ఉపశమనం లభించిందని చెప్పాల్సి ఉంటుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సతీష్.